అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కోసం అప్పాలు చేసుకోవడానికి మా అత్తమ్మ ఇక్కడ బియ్యం చేస్తుంది. సంవత్సరం మొత్తంలో నెలకొక పండగ వస్తుంది కదా, ఏ పండగకి అప్పాలు చేసినా చేయకపోయినా సంక్రాంతి పండగకైతే ఖచ్చితంగా అన్ని రకాల అప్పాలు చేసుకుంటాము. అప్పాల కోసం రేషన్ బియ్యం వాడతాం కదా, ఆ రేషన్ బియ్యం ని ప్యాకింగ్ చేసేటప్పుడు ఇట్లా కాళ్ళతో తొక్కుతారని ముందే మంచిగా కడిగి ఇలా ఎండలో ఆరబెట్టుకుంటున్నాము. అంటే ఇలా బియ్యం కడిగి ఆరబెట్టుకుంటే ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బియ్యం పొడి పొడిగా ఎండాలి. మళ్ళీ మేము ఈ రోజు అప్పాలు చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా బియ్యంని నిన్ననే ఆరబెట్టుకున్నాము. ఈ రోజు మార్నింగ్ నుండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ పాలకైతే పోతున్నా. ఫ్రెండ్స్ అయితే పాలు తెచ్చేదానికి పోతున్నా. మార్నింగ్ నేను డైట్లో ఉన్నా కాబట్టి రోజు మిల్క్ తాగుతున్నా. ఏడు తీద్దాం. చిక్కానడ పోయి మామి చిక్కాలే అంటుంది పాలు. నాకేం తెలుసు, మా అమ్మ ఎంత పట్టవాలి పిండి పిండి తీసుకోవాలి. ఇది అప్పాలు చేసే రోజు మార్నింగ్ అన్నమాట. అరిసెలకు సకినాలకు నైటే బియ్యం నానబెట్టినాము. ఆ బియ్యంలోని వాటర్ మొత్తం వంపేసి బియ్యంని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పొడి పొడిగా కూడా కావద్దు, జస్ట్ వాటర్ అన్ని పోయేంత వరకు ఇలా ఉంచుకోవాలన్నమాట. అప్పాలు చేసుడు మొదలు పెట్టినామంటే పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు అసలు రెస్టే ఉండదు. ఒక పని తర్వాత ఒక పని చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకా ఫ్రెండ్స్ స్నానం చేయడానికి అయితే ఇప్పుడు వాటర్ పెట్టుకున్నా. ఫ్రెండ్స్ నేనైతే హీటర్. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కర్రీ వండుతాను. ఇప్పుడు అయితే వెజిటేబుల్స్ కొడుతుంది. చూడండి ఏం కర్రీ చేస్తున్నాం మమ్మీ రోజు? చిక్కుడుకాయ. చిక్కుడుకాయనా? చిక్కుడుకాయ, కొన్ని 2 వంకాయలు చిన్న చిన్నవి, కొంచెమే చిక్కుడుకాయ, అది కూడా ఇప్పుడు మందం ఒక్క పూటకి సరిపోయేంత. ఆకలి అవుతుంది మస్తు, తినాలి తొందరగా. వీళ్ళు ఎందుకు అసలు నిన్న నైట్ చక్కగా మనం అసలు అన్నం వండుకోలేదు. మార్నింగ్ ఇది చల్లన్నం ఉంటే నిన్న నైట్ పోపు వేసిన, అదే తిందాం మనిషికి కొంచెం. మమ్మీ ఇప్పుడు కర్రీ ఆడుతున్నావు కానీ మరి ఈరోజు అప్పాలు చేస్తాను, ఎప్పుడు చేస్తావు? చేస్తా. వంట చేసుకొని తిన్న తర్వాత అప్పాలు చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా అప్పాలు 2-3 రకాలు చేయాలి, కంప్లీట్ చేసేయాలి ఒకటి రోజులా. డాడీ ఉన్న తమ్ముడు పిండి పట్టించుకురావడానికి ఇంకా సామాన్లు తీసుకురావడానికి వెళ్ళరు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత చేస్తా, కంప్లీట్ చేసి. ఇక ఆకలి అవుతుంది, ఫస్ట్ అన్నం తినాలి, తిన్నాక తర్వాత ముచ్చట ఏదన్నా. ఇక చిక్కుడుకాయ వంకాయ అన్నీ కలిపేసి పెడుతున్నా. ఇలా చిక్కుడుకాయ ఉన్నది, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసినాక కొత్తిమీర ఒకటి. ఫ్రెండ్స్ మా డాడీ అయితే పిండి పట్టించి వచ్చిండు, సామాన్లు తెచ్చిండు. ఇలాచీలు అయ్యో గింత ఘోరంగా ఉన్నాయి. ఇవి 40-50 వీడికి 55. బెల్లం, పప్పు రాలే, శనగపప్పు వచ్చింది, కొబ్బరిపప్పు. చూడండి. మమ్మీ ఏం చేస్తున్నావు? బెల్లం కడి చేస్తున్నా. ఎందుకు? అరిసెలు. ఫస్ట్ వేరే అప్పాలు చేస్తారు కదా, సకినాలు గిట్లా చేయ. నేను ఫస్ట్ అరిసెలు చేస్తా. ఎందుకు? అరిసెలు వేయాలనిపిస్తుంది నాకు ఫస్ట్, అందుకని అరిసెలు చేద్దామని స్టార్ట్ చేస్తా. అరిసెలు అసలు అది అరిసెలు కూడా కాదు, అరిసెలు.
అరిసెలు చేసిన తర్వాత హర్షల్ తర్వాత ఏంటి? హర్షలు కాదురా, అరిసెలు. ఆ కాదు, ఆ అరిసెల ఉమ్. హా కాదు, ఆ ఫస్ట్ ఆ ఉంటది చూసిన తెలుగులో ఆ. అరిసెలు అరిసెలు. అరిసెలు అరిసెలు. అరిసెలు అరిసెలు చేసిన తర్వాత సకినాలు చేయాలి. సకినాలు చేసిన తర్వాత గారెలు చేయాలి. గారెలు చేసిన తర్వాత కారపూస వేయాలి. కారపూస వేసిన తర్వాత రవ్వ లడ్డు వేయాలి. రవ్వ లడ్డు వేయ ఇక. లడ్డులు లడ్డు తర్వాత రేపు ఇట్లా చేద్దాం. ఇప్పుడైతే ఇవి చేద్దాం. లడ్డు నాకు ఇష్టం. లడ్డు కావాలి నాయన. అయితే నేను ముద్ద బెల్లం తీసుకున్నా. మనకు అరిసెలకు ఇట్లా బుట్ట బెల్లం ఉంటుంది చూసిండ్రా, ఆ బుట్ట బెల్లం మంచిగా ఉంటది టేస్ట్. అదంతా మస్తు కల్తీ ఉంటది బుట్ట బెల్లంలా. ఇట్లాంటివి ఉంటాయి కదా ముద్ద బెల్లం, బాల్స్ లా ఉంటాయి కదా. ఇది ఇది స్మెల్లే బెల్లం స్మెల్ అంటే పర్ఫెక్ట్ స్వచ్ఛమైన వాసన ఉంటది బెల్లంది. ఆ బుట్ట బెల్లం ఉంటది కదా, అది అంత కంపు స్మెల్ వస్తుంది. ఎంత కల్తీ గలీజ్ ఉంటది. అది మొత్తం చక్కెర, దానిలో చక్కెర క్వాంటిటీ ఎక్కువ ఉంటది. దానిలో చక్కెర లా ఉంటది. అంత ఉప్పు చక్కెర ఉంటది. అది తెల్లగా అంత మంచిగా ఉండదు. అందుకే నేను ముద్ద బెల్లం తీసుకున్నా. ఇప్పుడైతే అరిసెలు చేసేస్తా. ఓకేనా? చెరుకు రసంతో తయారవుతుంది. చక్కెర దేంతో తయారవుతుంది? చెరుకుతో తయారవుతుంది. అరే నెయ్యి ఎప్పుడు మర్చిపోయినా. ఫ్రెండ్స్ మా డాడీ అయితే కొత్తిమీర తెచ్చిండు. కొత్తిమీర ఫ్రెష్ ఉంది. పీకొచ్చినావా డాడీ? ఇక్కడ ఎక్కడ పీకొచ్చింది, కొనకొచ్చింది కాదు. అంత తాజాగా ఉంది, ఫ్రెష్. ఎంత పెద్ద ఉంది, గింత ఉంటాయి కొనుకొచ్చినాయి. నేను శనివారం అంగడికి కట్టలేదు. మళ్ళా పడతా పిండిలో వేసి పిండి దుంగిలో పోసి పిండి వేసుకోవాలి. ఉప్పు పసుపు ఉప్పు అన్ని కలిపి అంతే. ముందుగా సకినాల పిండి కలుపుకుంటున్నాం. ఇక్కడ మా అత్తమ్మ నువ్వులు ఓమ గాలిచ్చింది. నువ్వులు ఓమలో కొంచెమైనా ఇసుకుంటది, అందుకే ఖచ్చితంగా గాలించాలి. నువ్వులు ఓమ ఉప్పు ఇవన్నీ వేసి మా అత్తమ్మ కలిపి పెడుతుంది. ఫస్ట్ పిండి వంటలు వేయాలంటే అవి చేయడం ఒక ఎత్తు అయితే ఆ పిండి కలపడం ఒక ఎత్తు అవుతుంది. ఏ పిండి అయినా మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటేనే అప్పాలు మంచిగా వస్తాయి. ఇది సకినాల పిండి. సకినాలకు మంచిగా నువ్వులు ఓమ, వాము అంటారు కదా, వాము మేమైతే ఓమ అంటాము. నువ్వులు ఓమ వేసి ఉప్పు గంతే. సకినాలకి ఏముండదు. నువ్వులు ఓమ ఏంటిదిరా ఉప్పు, నువ్వులు ఓమ ఉప్పు 3 వేస్తే పిండిలో సకినాలు అయినట్టే. ఒక పోయడమే కొంచెం కష్టం. అంటే పోయడం అంటే సకినాలు ఇట్లా పోసి దచ్చిన వాళ్ళకు ఈజీగా ఉంటది, కానీ కొంచెం రాని వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసి కలుపుడు. ఇక ఉప్పు ఇట్లా అన్ని చూసినాం, సెట్ అయిపోయినాయి అన్ని. నీళ్ళు పోసి ఇంట్లో కాదు వేడి వాటర్ పోసేది, అది గారప్పాలకు వేడి వాటర్ పోస్తారు. సకినప్పాలకు నీళ్ళతో ఏం లేదు, ఎక్కువైనా ఏం కాదు తక్కువైనా ఏం కాదు, కొంచెం అయితే గట్టిగా అవుతుంది. ఇట్లా ఇట్లా అన్నమాట, ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైనట్టు ఎవరు అంతేనా? ఊరిని అయ్యో బానే పోసిన. నీళ్ళ పాలయ్యిందా? అయిందంటవా? ఆనకం పడుతున్నా, అరిసెలకు ఆనకం పడుతున్నా నేను. ఇట్లా చేసిన
అవునా, భయం అవుతుంది, అర్షలాంకం రాదు తెలుసా, ఎవరైనా చూసినా కూడా రాదు, నాకు అది భయం మెయిన్ తెలుసా రా, ఇది తెలుసా. ఇంకా సాఫ్ట్గా రావాలి, ఇంకా కొంచెం ఆల్మోస్ట్ ఇగో చూద్దాం. ఇంకా కొంచెం రావాలి. వచ్చిందా మార్గం, వచ్చిందా, ఇంకా కొంచెం లైట్గా. ఇగో ఇలాచి పౌడర్ వేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇవి ఒకసారి ఆనకం చెక్ చేద్దాం పట్టిగా. కొద్దికి నానబోసిన బియ్యం పులిసిపోతుంది పిన్ని, ఆల్రెడీ ఇప్పటికే టైం లేట్ అయింది. ఇంకా ఇవి కాల్చుడే, ఇక నేను కాల్చుతా మంచిగా పోయి ఒప్పుకుంటా 2 చేతులతో. ఇక సగినాల పిండి వచ్చే అరిసెల పిండి కొంచెం ఎక్కువ అయింది, పాకం ఎక్కువ అయింది, బెల్లం పాకం. దీన్ని ఏం చేయాలంటే చల్లగా అవుతున్న కొద్ది గట్టిగా అవుతుంది, ఇట్లా తిప్పుతూనే ఉండాలి, చల్లగా ఎత్తునే ఉండాలి. ఇక నాకైతే చేతి నొప్పి పెడుతుంది ఇది అయ్యేసరికి. సంక్రాంతి పండగ స్పెషల్ ఐటమ్ సకినాలు అన్నమాట. మా తెలంగాణలో పిండి వంటలు చేసే పండగలు ఏవంటే తొలి ఏకాదశికి పిండి వంటలు చేస్తారు, దసరా పండగకి చేస్తారు, సంక్రాంతి పండగకి చేస్తారు. తొలి ఏకాదశి పండగ స్పెషల్ ఐటమ్ చెకోడీలు, దసరా పండగకి గారెలు, కారపూస ఇవి మాత్రమే చేసుకుంటారు, అన్ని రకాల పిండి వంటలు చేసుకోరు. ఎందుకంటే దసరా పండగ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా కష్టకాలంలో వస్తది. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడే రైతులకైతే చాలా కష్టమైతుంది, ఎందుకంటే అప్పుడు పెట్టుబడి పెట్టి ఉంటారు, పంట చేతికి రాదు. ఇంకా సంక్రాంతి పండగకైతే అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు, కొన్ని అయినా సరే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు రైతులకి పంట చేతికొచ్చి ఇంటి నిండా ధాన్యాలు ఉంటాయి. ఒక రైతులకే కాదు, కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా సంక్రాంతి పండగకి చేతిలో 4 రూపాయలు ఉంటాయి. మేమైతే ఈసారి దసరా పండగకి అప్పాలే చేయలేదు, అందుకనే ఈ సంక్రాంతికి కొన్ని అయినా అన్ని రకాల పిండి వంటలు చేసుకోవాలని ఫిక్స్ అయినాము. నాకంటే ఎక్కువ మా అత్తమ్మనైతే ఒకటే పట్టుబట్టింది, దసరా పండగ అప్పుడే పిల్లలకి ఏం చేయలేదు, ఈ పండగకి ఖచ్చితంగా చేసుకోవాలి అని. ఈ రోజు ముందు మేము అరిసెలు చేసినాము, ఎందుకంటే ఈ సకినాలన్నీ చేయడం అయిపోయేసరికి అరిసెల పిండి పులిసిపోతుందని. తర్వాత సకినాలు చేసినాము, నేను మా పిన్ని మా సోను బాబు ముగ్గురిమి సకినాలు చేసినాము. ఈ ఒక్క రోజులోనే అన్ని రకాల పిండి వంటలు కంప్లీట్ చేయాలని అనుకున్నాం గానీ అది కుదరలేదు. మావి సకినాలు, అరిసెలు, మా పెద్దత్తమ్మవి అరిసెలు చేయడం మాత్రమే అయిపోయింది. అవునవును, ఇంకా మేము కారపూస కూడా చేసినాము. మొత్తానికి ఇలా ఈ రోజు 3 రకాల పిండి వంటలు అయితే కంప్లీట్ చేసినాము. ఇంకా మిగతావి రేపు చేస్తాము. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.